పొగిడారు. మరి ఎన్నికలకు ముందు వచ్చినాక ఏం రోగం వచ్చింది వీళ్ళకని అడుగుతాను. ఎందుకు మాట మారుస్తున్నారు? ఈరోజు కేంద్ర ప్రభుత్వం బురద జల్లే ప్రయత్నం. బీఆర్ఎస్కు, కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పట్ల రెండు ఒకటే వైఖరి అవలంబిస్తున్నాయి. స్వార్థపూరితమైనటువంటి వైఖరి. వాళ్ళు ఎంతసేపు అప్పుడు కేసీఆర్ ఏమనుకున్నాడు? మున్సిపల్ కార్పొరేషన్లో గెలవద్దు, హుజూరాబాద్లో గెలవద్దు, దుబ్బాకలో గెలవద్దు అని ఆ రోజు ఆయన భావించాడు. గెలవడంతో బీజేపీ మీద అనేక రకాల విమర్శలు కురిపించాడు. రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడు? ఇక తెలంగాణ అంతా నాదే, కేసీఆర్ నిజాం పోయాడు, నేను ఒక నిజాం, కొత్త నిజాం వచ్చాను ఈయన అనుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు పరిస్థితి భారతీయ జనతా పార్టీ సానుకూలమైనటువంటి వాతావరణము తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు డైజెస్ట్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఒక అభద్రతా భావంతో, ఒక కలవరంతో, ఒక అసహనంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నారని మనం చేస్తా ఉన్నాను. అబద్ధాలు ప్రచారం చేయడంలో కేసీఆర్ కుటుంబము, రేవంత్ రెడ్డి పోటీలు పడతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా, భారతీయ జనతా పార్టీ పైన బురద జల్లే విషయంలో, భారతీయ జనతా పార్టీ పట్ల అబండాలు మోపే విషయంలో కేసీఆర్ కుటుంబము, రేవంత్ రెడ్డి పోటీలు పడి మాట్లాడుతున్నారు. ఇంతకంటే దురదృష్టం లేదు. ఈ దేశ ప్రధానమంత్రి స్వయంగా వచ్చి తెలంగాణ గడ్డ మీద చాలా స్పష్టంగా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రిజర్వేషన్స్ సమర్థవంతంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్తే ఇద్దరు చెరొక రకంగా, ఇంకో ఆయన అంటాడు యూటీ, టీఆర్ఎస్ ఏమో యూటీ వద్ద, లేకపోతే కృష్ణానదిని ఢిల్లీ తీసుకుపోతాడు, లేకపోతే గోదావరి నదిని ఢిల్లీ తీసుకుపోతాడు. ఏమైనా అర్థం ఉందా మీరు మాట్లాడే మాటలలో? యూటీ ఎక్కడొచ్చింది? ఎక్కడ చర్చ జరిగింది? కేసీఆర్ గారు మీ కుటుంబం అట్లా మాట్లాడమేంటి? గోదావరి కృష్ణ నీళ్లు కేంద్ర ప్రభుత్వం ఎక్కడ తీసుకుపోతుంది? నీ చేతగాని తనంతో ఈరోజు గోదావరి కృష్ణా నీళ్లు ఈరోజు నష్టపోతుంది తెలంగాణ ప్రజలు. కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ ప్రాజెక్టు ఈరోజు నీళ్లు నింపే పరిస్థితి లేదు. వర్షాకాలం ప్రారంభం కాబోతుంది ఇంకో 2 నెలల్లో. దానికి ఎవరైనా బాధ్యుడంటే కేసీఆరే. నువ్వు అది మర్చిపోయి నీ వైఫల్యం, నీ తప్పుడు కారణంగా తెలంగాణ ఈరోజు సమాజం నష్టపోతూ ఉంటే కృష్ణా నది, గోదావరి నదికి కేంద్రం చేతిలో పెట్టాడు. మాకెందుకండి? ఎక్కడ పెట్టుకుంటున్నాం? ఏదైనా కేంద్ర ప్రభుత్వము ఇంకెక్కడైనా మళ్ళిస్తుందా? చిన్న చిన్న సిల్లి విషయాలు, కనీసం పొంతలేనటువంటి మాటలు, ప్రజలకు అర్థం కాకుండా ఉండేటువంటి మాటలు. ఇన్ని 10 సంవత్సరాలుగా లేదంటే కేంద్ర ప్రభుత్వం వచ్చేట మొత్తం గోదావరి కృష్ణ వాళ్ళ చేతిలో పెట్టుకొని పెత్తనం చేస్తుంది. దానికి వ్యతిరేకంగా నేను పోరాటం చేస్తా అని కేసీఆర్ అంటున్నాడు. ఫామ్ హౌస్లో కూర్చొని పోరాటం చేస్తాడు. ఈ యొక్క అబద్ధాలు మాట్లాడడంలో, అబండాలు వేయడంలో, తప్పుడు ప్రచారం చేయడంలో ఈరోజు కేసీఆర్ కుటుంబానికి, రేవంత్ రెడ్డికి ఆస్కార్ అవార్డులు ఇవ్వచ్చు. దానికి మంచి సూట్ అవుతారు ఇద్దరు కూడా. నిజంగా రేవంత్ రెడ్డి ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు మేము కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత, ఇప్పుడేమంటున్నాడు? ఏమిచ్చింది తెలంగాణకు? గాడిద గుడ్డు అని మాట్లాడము ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఏ రకంగా? నేను ఉత్తరం రాశాను. నేను చాలా ఈరోజు మళ్ళీ చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారికి, నువ్వు ఎలక్షన్స్ తయారైన ఎలక్షన్ల తర్వాత కూడా సిద్ధంగా ఉన్నాను నేను. నువ్వు ఎలక్షన్లో బిజీ ఉండొచ్చు, ఎలక్షన్లో మా మీద ఏదో రకంగా అబండాలు మోపి ఓట్లు కొల్లగొట్టాలని చూడొచ్చు, గెలవాలని చూడు. ఎలక్షన్ల తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ తరఫున లేక కేంద్ర ప్రభుత్వం తరఫున అయినా సరే, అప్పటికి ఏమవుతుందో తెలియదు కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున అయితే ఖచ్చితంగా మేము తెలంగాణకి ఏమి ఇచ్చామో
రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు ఎక్కడి నుంచి తెచ్చాడో, ఏ గాడిది గుడ్డు పెట్టిందో ఆయనకు, ఏ గాడిది గుడ్డు పెడితే ఆ గుడ్డు ఆయన దగ్గరకు వచ్చిందో, ఆ గుడ్డు తీసుకొని తల మీద పెట్టుకుని ఏ రకంగా ఊరేగుతున్నాడో, దీని మీద చర్చకు సిద్ధంగా ఉన్నా నేను. తెలంగాణకు మేము ఏమిచ్చాం? 9 లక్షల కోట్లకు పైగా గత 9 సంవత్సరాలుగా తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం